వీడియో ఎందుకు ఆపానంటే మా డ్యూటీ డాక్టర్ గారు వచ్చారు. ఏంది వీడియో తీస్తున్నావు అన్నారు, అందుకే ఆపాను. అలాగే మన జీవితంలో కొన్ని సంఘటనలు దేవుడు అనుకోని రీతిలో చేస్తారు. జస్ట్ ఇక్కడ సర్జరీ అయిపోయింది, లాయర్ గారు ఫోన్ చేశారు, నేను పరిగెత్తుకుంటూ అన్నీ ఎక్కడెక్కడ పడేశారు. మా మేడం చెప్పా, మేడం వెళ్ళిపోతుంది, వస్తాను. మేడం వెళ్ళమన్నారు. వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు పిలుస్తారా, మళ్ళీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళి జస్ట్ పేరు పిలిచారు, అట్లా వెళ్ళి నించున్నా 1 minute అయిపోయింది, బయటకు వచ్చేసి మళ్ళీ ఇదిగో ఈ పనులన్నీ చేసుకుంటున్నా. అలా కొన్ని సంఘటనలు దేవుడు మన కోసమే వాటిని ఆపుతాడు. మంచి మనసున్న డాక్టర్స్, అర్థం చేసుకునే డాక్టర్స్ కూడా ఉండాలిగా. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా నాకు లీవ్ లేదు. రిక్వెస్ట్ చేశా మా మేడంకి, పొద్దున్నే మెసేజ్ పెట్టా, ఈరోజు కోర్టుకి వెళ్ళాలి మేడం అని. చిన్నది ల్యాండ్ సమస్య, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్నదే ల్యాండ్ సమస్య ఉంది కాబట్టి మేడం కాల్ చేసి వెళ్తాను. కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నా, బయట సమస్యలు ఏమైనా ఉన్నా మేడం చెప్పి వెళ్తా. కానీ మేడం నాకు లీవ్ వేయరు, ఓటీ అసిస్టెంట్ని కదా, లీవ్ వేరు, ఎక్స్క్యూట్ చేస్తారు, బాగా వస్తారు. సరిత మేడం, డాక్టర్ సరిత గారు గైనకాలజిస్ట్. ఇవన్నీ జాగ్రత్త చేసుకోవాలి. ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ కదా, సర్జరీలు చేసేవి కదా, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇవన్నీ పాడు చేస్తారు. అందుకని ఎప్పుడు ఓటీ స్టాఫే జాగ్రత్త నీట్గా చేసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికైనా ఇచ్చామనుకోండి ఇవన్నీ పాడైపోతాయి, లాగేస్తారు తెలియక వాళ్ళకి. అందుకని మన పని మనమే చేసుకోవాలి నీట్గా, ఎవరికి ఇవ్వకూడదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా మన పని మనం చేసుకోవాలి. ఇలాంటి సంఘటనలు నేను ఎందుకు చెప్తున్నానంటే, వీడియో ఎందుకు పెడుతున్నానంటే, నేను పడ్డ టెన్షన్ ఈరోజు అంత ఎంత కాదు. ఒక పక్క కేసు, 2 సర్జరీ ఉంది, ఒక పక్క కోర్టు పని. ఏంటి ప్రభువా, ఏంటి అంటే దేవుడు 1 hour ఏసీ డిలే చేశారు. బాగా అయింది, ఏసీ బాగా అయింది, ఏదో ఫీజు పోయి చేశారు. తర్వాత మా మేడం గారు కూడా బయటికి వెళ్ళి, సరే ఏసీ లేదు కదా, బయటికి వెళ్ళి వచ్చారు. మేడం గారు కూడా లేట్గా వచ్చి వస్తా నాకు కాల్ చేశారు, రాణి నీ పని అయిందా అని కాల్ చేశారు. అయిపోయింది మేడం, కాకపోతే జడ్జి గారు లంచ్కి దిగారు, 3-4 అయిద్దంట, అందుకే మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను, సర్జరీ అయిన తర్వాత వెళ్తాను అని చెప్పి. సర్జరీ జస్ట్ అట్లా అయిపోయింది, పరుగు అన్ని వదిలేసి పరిగెత్తి పని అంతా అక్కడ వెళ్ళగానే 1 minute అయిపోయింది, వచ్చేసా. మళ్ళీ నా పని నేను చేసుకుంటున్నాను. అలాగే మంచి డాక్టర్స్ కూడా, మనల్ని అర్థం చేసుకునే డాక్టర్స్ కూడా మనకు దొరకాలిగా. అది దానికోసం ఈ వీడియో చేస్తున్నా. ఇలాంటి ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరికి ఇవ్వకూడదు, మనమే చేసుకోవాలి, నీట్గా జాగ్రత్త చేసుకోవాలి. ఎవరికన్నా ఇస్తే పాడు చేస్తారు, పాడైపోతే మేడంకి నష్టం కదా, అందుకని మనమే చేసుకోవాలి. అలా కొన్ని సందర్భాలు అలా జరుగుతాయని మీకు నేను చెప్తున్నాను.